ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు ఆ తరం అపురూపం థర్డ్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. సీతారామారావు ఆయన కనుమరుగయ్యే వరకు అలాగే చూస్తూ నిలబడి ఆ తర్వాత షాప్కి వెళ్ళి సరుకులు కట్టించుకుని ఇంటి దారి పట్టాడు. దారి పొడుగున రాఘవరావు గారి గురించిన ఆలోచనలే. ఆయన తనకంటే 10 ఏళ్ళు పెద్దవాడు. వాళ్ళ తాత ముత్తాతలు అగ్రహారీకులు. ఊళ్ళో పక్కపక్కనే సువిశాలమైన ప్రాంగణంలో ఎత్తైన రాజగోపురాలతో రామాలయం, శివాలయం కట్టించింది వాళ్ళ పూర్వీకులే. కాలక్రమంలో ఆ వైభవం కనుమరుగైన ఇంగో కట్టిన గుడ్డల ఆ డాబు దర్పం చాలా కాలం వరకు రాఘవరావు గారి మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉండేవి. కానీ భార్య మహాలక్ష్మి క్యాన్సర్తో చనిపోయాక ఆడదిక్కులేని సంసారం, బాధ్యతలన్నీ పనివాళ్ళకు అప్పగించడంతో ఎవరికి చిక్కింది వాళ్ళు అరుపుకోవడం, ఇంటి ఖర్చుల్లో దుబారా విపరీతంగా పెరగడంతో సగం ఇల్లు గుల్లైపోయింది. దానికి తోడు 4 పిల్లల చదువులు, సంచలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలకు మిగిలిన కొద్ది ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. తన చిన్నప్పుడు ఆ వీధిలో అన్ని పెంకుటిళ్ళే. వాటన్నిటి మధ్య 500 గజాల్లో తెల్లగా వెళ్ళవేసి రాజభవనంలా దర్జాగా ఉండే వంకీ మెట్ల మేడ వాళ్ళదే. ఇంటి నిండా వచ్చే పోయే బంధువులు, నౌకర్లు, చాకర్లు ఎప్పుడూ పెళ్ళిళ్ళులా కళకళలాడుతూ ఉండేది. దానికి కూడా రాఘవరావు గారు చిన్న కుదిరి పెళ్లి కుదరగానే తాకట్టు పెట్టి ఆ తర్వాత బాకీ తీర్చలేక అమ్మేసి అప్పు తీర్చగా మిగిలిన డబ్బుతో రామాలయం పక్కనే ఉన్న 2 గదుల్లో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఒకప్పుడు మహారాజులా హుందాగా పెరిగిన ఆయన స్థితిగతులు తన కళ్ళ ముందే ఇలా దిగజారిపోవడం చూస్తుంటే ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు కావడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. కానీ ఇంత జరిగిన రాఘవరావు గారి పెదవుల మీద చిరునవ్వు మాత్రం చెక్కు చెదరలేదు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తొణుకు బెడుకు లేకుండా తామరాకు మీద నీటి బొట్టులా అంత ప్రశాంతంగా ఉండగలిగే ఆ స్థితప్రజ్ఞత చూసే ఇప్పటికీ ఊళ్ళో వాళ్ళందరూ ఆయన్ని ఎంతో గౌరవిస్తుంటారు. కానీ 80 ఏళ్ల వయసులో ఎదిగిన కొడుకుల దగ్గర ఉండకుండా ఊరి మీద మమకారంతో తిరిగి వచ్చేసిన ఆయన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకోవాలో లేక 4 సంతానం ఉండి ఇలా ఒంటరిగా బ్రతకాలనుకుంటున్నందుకు జాలిపడాలో అర్థం కాలేదు. ఆయువున్న ప్రతి ప్రాణికి అనివార్యమైన వృద్ధాప్యాన్ని ఆ ఆయువు తీరే వరకు ప్రశాంతంగా, సంతృప్తిగా గడపడానికి రాఘవరావు గారు ఎంచుకున్న మార్గం సరైందా కాదా అన్న మీమాంసలో పడ్డ సీతారామారావు సైకిల్ ఎక్కడం కూడా మర్చిపోయి నిదానంగా నడిపించుకుంటూ ఇల్లు చేరాడు. గుమ్మంలో అడుగు పెట్టగానే భార్య గబగబా ఎదురొచ్చి సరుకుల సంచి అందుకుని లోపల పెట్టొచ్చి పక్కనే కూర్చుని ఏదో చెప్పబోతుంటే, పూర్ణ, కిరాణా షాప్కి వెళ్ళే దారిలో రాఘవరావు గారు కనిపించారు. ఆయన 6 నెలల క్రితం కొడుకు దగ్గరికి వెళ్ళారని నీకు తెలుసు కదా. కానీ సొంతూరి మీద బెంగ పెట్టుకుని కొడుకు దగ్గర ఉండకుండా 4 రోజుల క్రితమే తిరిగి వచ్చేశారట. రోడ్డు మీద నేను కనిపించగానే పాపం ఆయన ప్రాణం లేచొచ్చిందనుకో, పార్కులో కూర్చోబెట్టి గంటసేపు మాట్లాడారు. నవ్వుతూ చెప్పాడు. అన్నపూర్ణ భర్తకేసి తెల్లబోయి చూసింది. ఆ ముసలాయనకి ఈ వయసులో ఇంత మొండితనం ఏంటండి? పిల్లల దగ్గరుండి హాయిగా కృష్ణారామ అనుకోక ఇక్కడేం బాగుందామని తిరిగి వచ్చినట్లు? వీళ్ళకింత వండి పెట్టే దిక్కు కూడా లేదు. పైగా అర్ధరాత్రి, అపరాత్రి ఏదన్నా జరగరాంతి జరిగితే ఇక్కడ ఎవరున్నారని? ఎందుకైనా మంచిది మీలాంటి వాళ్ళు 4 నచ్చజెప్పి మళ్ళీ వెళ్ళేలా చేయండి. సీతారామారావు భార్య చెప్పిన సలహా విని నవ్వుతూ తల పంకించి, నువ్వు చెప్పింది నిజమేననుకో, కానీ పుట్టి పెరిగిన గడ్డ మీద మమకారం చంపుకోలేక ఇక్కడే ఉండి ఆయన తిప్పలేవు ఆయన పడాలని నిర్ణయించుకున్నప్పుడు కొడుకు మాట లెక్క చేయనివాడు మన మాట వింటాడా? అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆయన్ని నొప్పించడం కంటే అంతగా అవసరమైతే మనకు చేతనైన సాయం చేయడం మంచిదని నా ఉద్దేశం. అది సరే కానీ నీకు మంచి విషయం చెప్పాలి. ఈ ఏడు సీతారామ కళ్యాణానికి పీటల మీద కూర్చునే అవకాశం రాఘవరావు గారు మనకిచ్చారు. నువ్వు జీవితంలో ఒక్కసారైనా రామాలయంలో కళ్యాణం చేయాలని ఎప్పుడు ఆశపడుతుంటావు కదా. అందుకే వెంటనే సరేనన్నాను అని చెప్పాడు. భర్త చెప్పిన శుభవార్త వినగానే అన్నపూర్ణ నమ్మలేనట్టు చూసింది.
ఏంటి? మీరు చెప్పేది నిజమేనా? రాఘవరావు గారు మనల్ని కళ్యాణం చేయమన్నారా? ఇన్నాళ్ళు భక్తులకు పానకం, వడపప్పు ప్రసాదం పెట్టడం తప్ప అమ్మవారికి కనీసం ఓ పట్టుచీర కూడా సమర్పించే శక్తి లేకనే కదా మనం ఓ మూల కూర్చొని చూసొచ్చేవాళ్ళం. అలాంటిది అర్ధోక్తిగా ఆగిపోయిన భార్యకేసి నవ్వుతూ చూశాడు సీతారామారావు. ముందు నేను అలాగే అనుకున్నా. రాఘవరావు గారి మాటలు విన్నాక ఆ రాముడికే నీ కోరిక తీర్చాలనిపించి ఆయనకు ఈ బుద్ధి పుట్టించాడేమో అనిపించింది. కాబట్టి ఇంకా అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. నువ్వేం కంగారు పడకు. అన్నపూర్ణ ఆనందంగా తలూపి అన్నట్లు మాటల్లో పడి మీకు అసలు సంగతి చెప్పడం మర్చిపోయాను. మీరు బయటికెళ్ళగానే ఉదయ్ ఫోన్ చేసి 10 రోజుల్లో వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి రాజమండ్రి వస్తున్నాను. పనిలో పనిగా ఇక్కడికొచ్చి నిన్ను, నాన్నను పర్మనెంట్‌గా నా దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటున్నానని చెప్పాడు. మనకి కారు ప్రయాణం సరిపడుతుందో లేదోనని ఇవాళ రేపో ట్రైన్‌కి టికెట్లు బుక్ చేస్తాడట. తనొచ్చే లోపల సామానంతా ఓ గదిలో పెట్టేసి మీకిష్టమైతే ఇల్లెవరికైనా అద్దెకిచ్చేయమన్నాడు. ఉత్సాహంగా చెప్పింది. భార్య చెప్పింది వినగానే సీతారామారావు మాంచిట్లించి చెప్పా పెట్టకుండా ఇప్పటికిప్పుడు ఉన్న పళాన్ని రమ్మంటే ఎలా కుదురుతుంది? కాస్త వెనక ముందు ఆలోచించుకోవాలి కదా! తను నిర్ణయం తీసుకునే ముందు ఒక్క మాట చెప్పి మన అభిప్రాయం కూడా కనుక్కుంటే బావుండేది. విసుగ్గా అన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలండి? మొన్న ఉగాది పండగకొచ్చినప్పుడు ఉదయ్, విజయ్ ఇద్దరూ వాళ్ళ దగ్గరికి రమ్మని మిమ్మల్ని అడగలేదు? అప్పుడేమో ఉలుకు పలుకు లేకుండా కూర్చుని ఇప్పుడు చెప్పలేదని నిష్ఠూరాలాడుతున్నారు. ఆ రోజు వాడు మీ మౌనాన్ని అర్ధాంగీకారంగా భావించి చొరవ చేసుంటాడు. ఇంతకాలం వాడు భార్య పిల్లలతో పరాయి రాష్ట్రంలో ఉన్నాడు. మనకేమో తెలుగు తప్ప వేరే భాష రాదు. కనుకే ఇబ్బంది పడతారేమోనని రమ్మనలేదు. ఇప్పుడిక హైదరాబాద్ వచ్చేసాడు కాబట్టి అక్కడ మనకెలాంటి ఇబ్బంది ఉండదనే తీసుకెళ్తానంటున్నాడు. పెద్ద కోడలికి మనమంటే ఎంతో అభిమానం. మనం వెళ్ళాలే గాని పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. చిన్నవాడు అక్కడే ఉన్నాడు కాబట్టి ఒక్కచోటే పాతుకుపోకుండా కొన్ని రోజులు పెద్దవాడి దగ్గర, కొన్ని రోజులు చిన్నవాడి దగ్గర ఉంటే వాళ్ళకి బావుంటుంది. మనకు ఇద్దరి దగ్గర ఉన్నట్లుంటుంది. అమ్మాయి సంధ్య పెళ్ళైనప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంది కదా! మనం అక్కడికెళ్తే అది ఊరుకోదు. అమ్మా, నాన్న మీతో పాటు నా దగ్గర కొంతకాలం ఉండాల్సిందేనని అన్నావదనలతో దెబ్బలాడి మరీ మనల్ని తీసుకెళ్తుంది. పిల్లలు ముగ్గురు ఉండేది ఒకే ఊరు కాబట్టి ఎప్పుడు ఎవరిని చూడాలనుకున్నా అందరికీ కార్లున్నాయి. కాలు కింద పెట్టే పని లేకుండా మనల్ని క్షణాల్లో ఎక్కడికంటే అక్కడ దిగబెడతారు. ఇంక దిగులేముంది? వెళ్దామండి ఆదుర్దాపడిపోతూ అడిగింది అన్నపూర్ణ. సీతారామారావు భార్య కేసి సాలోచనగా చూశాడు. కథ విన్నారు కదా! ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్‌తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.